ఈరోజు మనం చేపల వేపుడు ఎలా చెయ్యాలో తెలుసుకుందాం. ముందుగా ముళ్ళులు లేని చేపను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చేప ముక్కలను ఒక బౌల్లోకి తీసుకుని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, సరిపడేంత కారం, ఉప్పు, కార్న్ ఫ్లోర్, ఆయిల్, కొంచెం ఎగ్ వేసుకుని ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని అందులో సరిపడేంత ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలను ఇలా ఇందులో వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇలా మూత పెట్టుకుని వేపుకోవాలి. మధ్యలో మూత తీసుకుని ముక్కలను తిప్పుకోవాలి. మనకు ఎంత ఫ్రై కావాలో అలా వేపుకొని వాటిపైన కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఫైనల్గా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా గార్నిష్ చేసుకోవాలి. అంతే, చూసారుగా ఎంత సింపుల్గా ఉందో మన టేస్టీ చేపల వేపుడు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి.